మెగాస్టార్ చిరంజీవి అండ్ నటసింహం బాలయ్య పాస్ట్ జనరేషన్ టైర్ 1 హీరోస్లో టాప్ స్టార్స్. మెగాస్టార్ నంబర్ 1 హీరోగా ఇండస్ట్రీని 3 దశాబ్దాల పాటు రూల్ చేయగా, బాలయ్య గారు మాస్ హీరోగా తనదైన స్టాంప్ వేశారు ఇండస్ట్రీలో. వీళ్ళు ఇప్పుడున్నటువంటి వీళ్ల స్థాయికి వీళ్ళని తీసుకొచ్చినటువంటి వీళ్ల కెరియర్లో ఇండస్ట్రీ హిట్స్గా నిలిచినటువంటి సినిమాలనే ఉన్నాయి. అవి లేకపోతే చిరంజీవి గారు మెగాస్టార్ అయ్యేవారు కాదు, బాలకృష్ణ గారికి మాస్ ఇమేజ్ అనేది వచ్చేది కాదు. ఈరోజు మనం చిరు వర్సెస్ బాలయ్య, ఇద్దరిలో అత్యధిక ఇండస్ట్రీ హిట్స్ ఎవరికున్నాయో, ఎవరికి ఎన్ని ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయో అవి ఏ సినిమాలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ముందుగా బాస్, మెగాస్టార్ చిరంజీవి గారు సాధించినటువంటి ఇండస్ట్రీ హిట్స్ గురించి తెలుసుకుందాం. ఒక సాధారణ క్యారెక్టర్ ఆర్టిస్టుగా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు చిరు. తరువాత నెగిటివ్ రోల్స్, ఆపైన సపోర్టింగ్ రోల్స్ చేస్తూ 1980 నుండి హీరో రోల్స్ చేయటం స్టార్ట్ చేశారు. అలా హీరో క్యారెక్టర్ స్టార్ట్ చేశాక తన యాక్టింగ్ ప్లస్ డాన్సింగ్ స్కిల్స్ అండ్ గుడ్ స్క్రిప్ట్ సెలక్షన్తో విభిన్నమైన సినిమాలు చేస్తూ తనకంటూ మంచి గుర్తింపుని ఏర్పరచుకొని మీడియం రేంజ్ హీరోగా మంచి సక్సెస్ని సాధిస్తూ వచ్చారు చిరంజీవి. అయితే 1983లో రిలీజ్ అయినటువంటి ఖైదీ మూవీ అప్పటి వరకు ఉన్న మన టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ అన్నిటినీ తిరగరాస్తూ ఆల్ టైమ్ బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. హయ్యెస్ట్ గ్రాసర్గా రికార్డ్స్ క్రియేట్ చేసినటువంటి ఈ ఫిలిం మీడియం రేంజ్ హీరోగా ఉన్నటువంటి చిరంజీవి గారిని సూపర్ స్టార్గా మార్చింది. ఆయన కెరియర్లో ఫస్ట్ ఇండస్ట్రీ హిట్ మూవీగా కూడా రికార్డ్ క్రియేట్ చేసింది. ఖైదీ మూవీ మీలో ఎంతమందికి ఫేవరెట్? కామెంట్ చేయండి. ఇక మెగాస్టార్ కెరియర్లో సెకండ్ ఇండస్ట్రీ హిట్ ఫిల్మ్ 1987లో రిలీజ్ అయిన పసివాడి ప్రాణం. సరికొత్త బ్రేక్ డాన్స్ మూవ్స్ని టాలీవుడ్కి ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఈ సినిమా కంటెంట్ ప్లస్ చిరు పర్ఫార్మెన్స్, డాన్స్ అండ్ స్టైల్ యాడ్ అవ్వడంతో బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. మెగాస్టార్ కెరియర్లో సెకండ్ ఇండస్ట్రీ హిట్ ఈ మూవీ. మరి ఈ మూవీ గనక మీరు చూసి ఉండుంటే కామెంట్ చేయండి. ఇక 1988 అండ్ 1989లో రిలీజ్ అయినటువంటి యముడికి మొగుడు, అత్తకి యముడు అమ్మాయికి మొగుడు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ ఇండస్ట్రీ హిట్స్గా నిలిచాయి. ఈ మూవీస్తో వరుసగా 3 ఇయర్స్ 3 ఇండస్ట్రీ హిట్స్ సాధించినటువంటి హీరోగా రేర్ రికార్డ్ని మెగాస్టార్ క్రియేట్ చేశారు. ఆ తర్వాత 1990లో జగదేక వీరుడు అతిలోక సుందరి, 1991లో గ్యాంగ్ లీడర్, 1992లో ఘరానా మొగుడు సినిమాలు సౌత్ ఇండియన్ బాక్సాఫీస్ని షేక్ చేస్తూ నేషనల్ లెవెల్లో బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్స్ని సాధించాయి. ఈ సినిమాల సక్సెస్తో మెగాస్టార్ ఇండియాలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోగా నిలిచారు ఆ టైంలో. మరి ఈ అన్ని సినిమాలలో మీ ఫేవరెట్ ఫిలిం ఏదో కామెంట్ చేయండి. అలా 1987 నుండి 1992 వరకు 6 సంవత్సరాలు 6 ఇండస్ట్రీ హిట్స్ని బాక్సాఫీస్ దగ్గర డెలివర్ చేసి తెలుగు సినిమా చరిత్రలోనే ఎవ్వరికీ సాధ్యం కాని అన్బీటబుల్ రికార్డ్స్ని నెలకొల్పారు మెగాస్టార్. ఇక 1992 తర్వాత మళ్లీ ఇండస్ట్రీ హిట్ని స్కోర్ చేయనటువంటి మెగాస్టార్ తిరిగి 2002లో ఇంద్రా సినిమాతో మళ్లీ తన బాక్సాఫీస్ పొటెన్షియల్కి తగ్గ ఇండస్ట్రీ హిట్ మూవీని సాధించి తన కెరియర్లోనే 8th టైం మరో ఇండస్ట్రీ హిట్ని సాధించి తెలుగు సినిమా చరిత్రలో అత్యధిక ఇండస్ట్రీ హిట్స్ ఉన్నటువంటి ఏకైక హీరోగా హిస్టరీ క్రియేట్ చేశారు. రీఎంట్రీ తర్వాత మెగాస్టార్ చేసినటువంటి ఖైదీ నెంబర్ 150 అండ్ సైరా నరసింహారెడ్డి సినిమాలు నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్స్గా నిలిచాయి. ఇక లేటెస్ట్గా రిలీజ్ అయినటువంటి మన శంకర వరప్రసాద్ గారు సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర రీజనల్ ఇండస్ట్రీ హిట్గా నిలిచి సెన్సేషన్ క్రియేట్ చేసింది. అలా ఓవరాల్గా మెగాస్టార్ కెరియర్లో 8 ఇండస్ట్రీ హిట్స్, 2 నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్స్, ఇంకా ఒక రీజనల్ ఇండస్ట్రీ హిట్, ఇవన్నీ కలిపి 11 ఇండస్ట్రీ హిట్స్ అనేవి మెగాస్టార్ బాక్సాఫీస్ అకౌంట్లో ఉన్నాయి. ఈ రికార్డ్ అనేది బహుశా ఇంకెప్పటికీ కూడా మన తెలుగు సినిమా హిస్టరీలో బ్రేక్ అవ్వకపోవచ్చు. మరి దీనిపై మీ ఒపీనియన్ని అండ్ ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ అన్ని సినిమాలలో మీ ఫేవరెట్ ఫిలిం ఏదో కామెంట్ చేయండి. ఇక నటసింహం బాలకృష్ణ గారి కెరియర్లో ఇండస్ట్రీ హిట్స్ గురించి తెలుసుకునే ముందు ఆయన ఇండస్ట్రీలో ఎంత కష్టపడి ఎదిగానో తెలుసుకోవాలి. సీనియర్ ఎన్టీఆర్ గారి కొడుకుగా టాలీవుడ్లోకి ఎంటర్ అయినప్పటికీ తన స్టైలిష్ బాడీ లాంగ్వేజ్ అండ్ యాక్టింగ్ టాలెంట్తో తనకంటూ గుర్తింపుని సాధించారు బాలకృష్ణ గారు.
అలా ఎన్నో రకరకాల సినిమాలతో మంచి గుర్తింపును తెచ్చుకున్న బాలకృష్ణ గారు 1989లో ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి ముద్దుల మామయ్య సినిమా ఆయన కెరియర్లో మొట్టమొదటి ఇండస్ట్రీ హిట్గా నిలిచి ఆయనకి మాస్ ఇమేజ్ని తీసుకురావడం స్టార్ట్ చేసింది. ఫస్ట్ టైం ఎన్టీఆర్ గారి షాడో నుంచి బయటికి వచ్చి ఆయనకంటూ ఓన్ ఫ్యాన్స్ని బాలకృష్ణ గారు సంపాదించుకోవడం స్టార్ట్ చేసింది ఈ సినిమా నుండే. ఇక ఆయన కెరియర్లో సెకండ్ ఇండస్ట్రీ హిట్ మూవీ 1999లో రిలీజ్ అయిన సమరసింహారెడ్డి. ఫ్యాక్షన్ సినిమాల్లో సరికొత్త వరవడిని సృష్టించినటువంటి ఈ ఫిల్మ్ ఆయనకి మాసెస్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ తీసుకువచ్చింది. ఇక 2001లో రిలీజ్ అయినటువంటి నరసింహనాయుడు సినిమా ఆయన కెరియర్లో 3వ ఇండస్ట్రీ హిట్గా నిలిచి చిరంజీవి గారి తర్వాత టాప్ 4 సీనియర్ హీరోస్లో ఎక్కువ ఇండస్ట్రీ హిట్స్ ఉన్న హీరోగా రికార్డ్ని తీసుకువచ్చాయి ఈ సినిమాలు బాలకృష్ణ గారికి. వీటిల్లో ముద్దుల మామయ్య ఫ్యామిలీ మూవీ కాగా సమరసింహారెడ్డి అండ్ నరసింహనాయుడు ఫ్యాక్షన్ ఫిలిమ్స్. మరి ఈ ఫిలిమ్స్లో మీ ఫేవరెట్ ఫిలిం ఏదో కామెంట్ చేయండి. చూశారుగా మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ నటసింహం బాలకృష్ణ గారు ఇద్దరి కెరియర్లో ఎన్ని ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయో, ఎవరికి ఎక్కువ ఇండస్ట్రీ హిట్స్ అనేవి ఉన్నాయో. మరి వీళ్ళిద్దరిలో మీ ఫేవరెట్ హీరో ఎవరో కామెంట్ చేయండి.